మకర రాశి చూసుకుంటే జూలై మంత్లో వీళ్ళకి దాదాపు ఒక 70%, 65-70% అనుకూలంగా ఉంది. ఒక 30% ఛాలెంజింగ్గా కూడా ఉందని మీరు గమనించాలి. ఇందులో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు అంతా ఈ రాశిలో ఉంటారని గమనించాలి. ఇందులో పేరు బలం చూసుకుంటే భో, జా, జీ, జూ, జే, జో, ఖా, గా, గి అన్న లెటర్స్కు వాళ్ళ పేరు ఉన్న వాళ్ళు కూడాను ఈ రాశి వస్తుందని గమనించాలి. ముందుగా మనం చెప్పుకున్న ప్రకారం ఇందులో మనకి 4 గ్రహాల యొక్క ప్రభావం మనం మాట్లాడుకోబోతున్నాం కాబట్టి 7వ స్థానంలో అంటే ఫస్ట్ 15 డేస్ జూలై మంత్ బాగుంటుంది, తర్వాత 15 డేస్ కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది. 7వ స్థానంలో ఉండటం వల్ల తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుజుని వల్ల అర్ధనాశనం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బుధుని వల్ల విజయము, శుక్రుని వల్ల సంపదలు వచ్చే అవకాశం ఉంటుందని గమనించుకోవాలి. సో ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ వీళ్ళకి ఒక 70% చాలా అనుకూలంగా ఉందని గమనించాలి. వీళ్ళకి 7వ స్థానంలో సూర్యుడు సంచారం చేయబోవటంతో ఎలా ఉంటుందంటే సామంత జన విద్వేష దారాపీడ సుతామయం ఉత్సాహ భంగకారిణి గోచారస్తే సప్తమే రవి. అంటే ఎప్పుడైతే సూర్యుడు 7వ స్థానంలో వీళ్ళకి సంచారం చేస్తూ ఉంటారో సామంత జన విద్వేష, మీ కింద ఉన్న ఎంప్లాయీస్ మీ మాట వినేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు. ధారాపీడ సుతామయం, భార్యకి అనారోగ్యం ఉంటుంది. సుతామయం అంటే సంతానానికి కూడా అనారోగ్యం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటన్నిటికంటే కూడా ఉత్సాహ భంగకారిణి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఏదైనా ఎనర్జెటిక్గా, ఉత్సాహంగా, చక్కగా పనిచేస్తూ ఉంటే అందులో మిమ్మల్ని ఆటంకాలు పరిచే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మీ యొక్క కింద సపోర్టింగ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు అంత పెద్ద సపోర్ట్ ఎవరు అని గమనించాలి. ఓవరాల్గా చూసుకుంటే కొంచెం టైర్డ్గా డిసీజ్ వచ్చే ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ సూర్యుడు చూసుకుంటే మీరు ఉత్సాహంగా ఏదైనా పని చేస్తుంటే అందులో ఆటంకాలు కలిగించే విధంగా ఉన్నారని గమనించాలి. అయితే 5వ స్థానంలో కుజుడు ఉండటం అంత మంచిది కాదు అని చెప్తారు జ్యోతిష శాస్త్రంలో. 5వ స్థానంలో ఎప్పుడైతే కుజుడు ఉంటారో మనకి దేహ జాడ్యం, సంతాపం, కాలాతిక్రమణ భోజనం, దురితం కర్మలాభాచ, భౌమే పంచమే సంయుతే అంటారు. అంటే ఇందులో దేహ జాడ్యం, శారీరకంగా అనారోగ్యం కలిగే అవకాశం ఉంటుంది. సంతాప కాలతిక్రమణ భోజనం అంటే శారీరకంగా చాలా బాడీ హీట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అకాలానికి భోజనం చేసే అవకాశం ఉంటుంది. పాప పనులు చేయాలని ఒక ఆలోచన వస్తుంది. మంచి ఉద్దేశంతో ఏదైనా పని చేస్తే సరిగ్గా రిజల్ట్ రాదు. ఇక్కడ కొంచెం శరీరానికి గాయాలయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉందని గమనించాలి. అంటే ఇక్కడ సూర్యుడు ప్లస్ కుజుడు ఇద్దరు కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నారు. మెయిన్ హెల్త్ రిలేటెడ్, రెండోది ఇంటర్పర్సనల్ స్కిల్స్ కొంచెం ఎక్కువగా మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉంటే బాగుంటుంది. అదేవిధంగా మిగతా ఇప్పుడు చెప్పబోయే 2 గ్రహాలు మాత్రం చక్కగా సపోర్ట్ ఇస్తూ ఉన్నాయి. అందులో బుధుడు 6వ స్థానంలో ఉండటం వల్ల వస్త్రలాభో, ధాన్యలాభో, ధనలాభో, మోక్షపతి అంటారు. అంటే ఈ టైంలో వస్త్రాలు కొనే అవకాశం ఉంటుంది, ధాన్యం ప్రకారం బాగుంటుంది, ధనం బాగుంటుంది. అంతేకాకుండా మనసులో చాలా ధైర్యము ఉంటుంది. అంతేకాకుండా వాహనం సంసారం అని చెప్తూ ఉంటారు. ఇందులో ఏమవుతుందంటే జనాల పేరు, జయము, సుఖము, శాంతి, చక్కగా ధన బుద్ధి, ధనబలము అంత చక్కగా ఉందని గమనించుకోవాలి. అయితే 8వ స్థానంలో శుక్రుడు ఉండటం ఇది కూడా మంచిది. 8వ స్థానంలో ఎప్పుడైతే శుక్రుడు ఉంటారో వీళ్ళకి దుఃఖనాశ, మహాసౌఖ్యం, బంధుమిత్ర సమాగమ, రాజదర్శనం, అర్ధప్రాప్తి, రష్టమే భృగునందనే అని చెప్తారు. అంటే 8వ ఇంట్లో ఎప్పుడైతే శుక్రుడు ఉంటారో వీళ్ళకి మహాసుఖాలు కలుగుతూ ఉంటాయి. దుఃఖనాశనం, అప్పటిదాకా ఏదైనా విషయంలో బాధించబడుతూ ఉంటే ఆ దుఃఖం పోతుంది. రాజదర్శనం, పై అఫీషియల్ని కలుస్తూ ఉంటారు. ధనప్రాప్తి ఉంటుంది. బంధువులతోటి, మిత్రులతోటి చక్కగా కలిసి ఉండే ఒక మంచి యోగ్యత కలిగి ఉందని గమనించాలి. అయితే నక్షత్రం ప్రకారం చూసుకుంటే నక్షత్రాల వారిగా కూడా వీళ్ళకి చాలా చక్కగా ఉంది. ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట నక్షత్రాలు ఇందులో ఉంటాయి. అందులో ఉత్తరాషాఢ నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి ధనప్రాప్తి, జయము, రాజ్యలాభము, వస్త్రలాభము చూపిస్తూ ఉంటుంది. అంటే ఈ టైంలో వీళ్ళకి ఒక కొత్త ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనహీనత, దరిద్రము, కొంచెం ధనానికి కూడా ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది ఈ నక్షత్రం వాళ్ళకి. శ్రవణం నక్షత్రం వాళ్ళకి రాజ్యలాభము, జయము, ధనప్రాప్తి అంటే ఖచ్చితంగా ఒక ప్రమోషన్ కానీ వృత్తిరీత్యా ఉన్నతంగా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రోగము, దరిద్రము, ఫైనాన్షియల్గా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ధనిష నక్షత్రం వాళ్ళకి అగైన్ వీళ్ళకి కొంచెం ఈ నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ధనప్రాప్తి బాగుంది, జయప్రదంగా ఉంటుంది. కానీ కలహము, బంధనము, రోగము ఉంటుంది. అంటే ఇక్కడ గొడవలు అవటం, తద్వారా
హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. రెండోది బంధించబడినట్లుండే పరిస్థితి కూడా ఉంటుంది. ఏదో ఒక ఆపర్చునిటీ వస్తుంది, దాంట్లో ముందుకెళ్తే బాగుంటుంది, వెనక్కి బాగుంటుంది, ఏదైనా చేస్తే బాగుంటుందా బాగుంటుందా ఇలా రకరకాల ఆలోచనలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని గమనించుకొని ధనిష్ఠా నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వీటితో పాటుగా వేరే విధంగా లత్తలో ఎలాంటివి లేవు కాబట్టి ఒక రకంగా 65 to 70% చాలా అనుకూలంగా ఉంది. కొన్ని విషయాలు మాత్రం జాగ్రత్తగా ముందు చెప్పుకునే విధంగా జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు పరిహారం కింద విష్ణు ఆలయాలు దర్శించడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆదివారం కానీ వెంకటేశ్వర స్వామి గుడి కానివ్వండి, రామాలయం కానివ్వండి, ఎనీ విష్ణు ఆలయాలు దర్శించడం చాలా ఇంపార్టెంట్. వీలైతే అనంత పద్మనాభ స్వామి ఎక్కడైనా కనుక ఉంటే దర్శనం చేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వాళ్ళకి సూర్య నమస్కారాలు చేయటము, ఆదిత్య హృదయ స్తోత్రం చదవటము, తర్వాత కుజుడికి సంబంధించి క్షేత్ర పాలకులు అంటే మనకి నాగుల కట్ట అంటారన్నమాట. జంట నాగులు ఉంటాయి మనకి మర్రి చెట్టు కింద, రావి చెట్టు కింద. ఇట్లాంటి వాటికి మీరు అభిషేకాలు చేసినా, పూజ చేసినా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.